అహల్య హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నిలబడి లోపలికి వెళ్ళకుండా అనుకుంటుంది కదా, మామయ్య హాల్లో ఉన్నారో కిచెన్లో ఉన్నారో ఎక్కడున్నారో ఏమో, అతని కంట పడకుండా వెళ్ళాలి అని చెప్పేసి మెల్లిగా హాల్లో నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే వాళ్ళ మామయ్య రాజు వంట చేస్తూ ఉంటాడు. వంట చేస్తుంటే సడన్గా స్టవ్ ఆగిపోద్ది. అప్పుడు ఆయన అంటాడు కదా, అయ్యో వంట చేస్తుంటే స్టవ్ ఆగిపోయింది, ఇంట్లో స్పేస్ సిలిండర్ ఎక్కడ ఉందో ఏమో అని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు వాళ్ళని అడుగుదామని ఇటు వచ్చేసరికి అహల్య గబగబకున మెట్లకి వెళ్ళిపోతుంటే మేడం అని పిలుస్తాడు. పిలిస్తే అహల్య ఆగుద్ది. అది ఇంట్లో స్పేస్ సిలిండర్ ఎక్కడుంది మేడం, వంట చేస్తుంటే స్టవ్ ఆగిపోయింది అని చెప్పేసి అంటే అహల్య ఏం చెప్పదు. తను అనుకుంటా కదా, ఇప్పుడు నేను మాట్లాడితే మావయ్య నా గొంతు గుర్తుపడతాడు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి కంగారు పడుకుంటూ అక్కడే నిల్చుంటాడు. అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు కదా, ఏం మాట్లాడేంటి మేడం, స్పేస్ సిలిండర్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుంటే చెప్పరే అని చెప్పేసి అంటాడు వాళ్ళ మావయ్య. అసలు ఏం మాట్లాడకుండా అహల్య అలానే ఉండిపోతుంది. మరి అలా ఉన్నది ఎందుకు అని చెప్పేసి అతను అనుమానపడతాడా, లేకపోతే ఇంతలో ఎవరన్నా వచ్చి సిలిండర్ ఎక్కడుందో చూపిస్తారా, లేదా అహల్య ఏమన్నా ఇట్లా సైగలతో చెప్తారా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.